హలో. వెల్కమ్ టు యువర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌పోనెంట్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇది 10థ్ క్లాస్‌లో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్‌పోనెంట్స్ నుండే మనం లాగరిథమ్ అనే కాన్సెప్ట్‌ని నేర్చుకుంటాం. సో, ఓకేనా? ఇక్కడే కొన్ని బేసిక్స్ కూడా నేను చెప్తా వినండి. యాక్చువల్‌గా మల్టిప్లికేషన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అంటే రిపీటేషన్ ఆఫ్ అడిషన్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మల్టిప్లికేషన్‌లో 5, 6 అని ఉందనుకోండి. 5, 6 అంటే ఏమన్నట్టు? 5ని 6 టైమ్స్ యాడ్ చేయాలి అన్నట్టు. ఓకేనా? ఇన్ని సార్లు 5ని 6 టైమ్స్ అని యాడ్ చేయని ఇట్లా ప్లస్ రాసే బదులు దీన్ని సింపుల్‌గా 5, 6 రాస్తే 30 అవునా? ఇక్కడ 30 ఇక్కడ 30. అట్లనే ఈ ఎక్స్‌పోనెంట్స్ అనేది మల్టిప్లికేషన్‌కి అడ్వాన్స్డ్ వెర్షన్. అంటే రిపీటేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఎక్స్‌పోనెంట్స్. ఇప్పుడు 5ని 6 టైమ్స్ మల్టిప్లై చేసినాం కదా! 5ని 6 టైమ్స్ మల్టిప్లై చేసుకున్నాం అనుకో, ఇదే ఆన్సర్. దీన్నే సింపుల్‌గా ఏం రాస్తాం? 5 పవర్ 6. దీన్నే ఎక్స్‌పోనెంట్ ఫార్మ్ అంటారు. ఇందులో కింద ఉండేదాన్ని ఏమంటాం మనం? బేస్ అంటాం. పైన ఉండే ఈ నెంబర్‌ని పవర్ లేదా ఎక్స్‌పోనెంట్ లేదా ఇండెక్స్ ఏదైనా అనొచ్చు. ఓకేనా? దీన్ని ఏమంటామంటే బేస్ అంటాం. కింద ఉండేది బేస్, పైన ఉండేది పవర్ గుర్తుంచుకోండి. అంటే బేస్‌ని మల్టిప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? పవర్‌లో ఎంత నెంబర్ ఉంటే అన్ని సార్లు. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూబ్ అంటే 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి అని అర్థం. సో, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి మన ఎక్స్‌పోనెంట్స్‌లో చూద్దాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే మల్టిప్లికేషన్‌లో సేమ్ బేసెస్ ఉండి డిఫరెంట్ పవర్స్ ఉంటే ఒకటే బేస్ తీసుకొని పవర్స్‌ని ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏం రాయాలి? డైరెక్ట్ 2 పవర్ 5 బేస్ ఒకటే తీసుకొని పవర్స్‌ని యాడ్ చేయాలి. ఎప్పుడు? మల్టిప్లికేషన్‌లో ఉండాలి. అది కూడా సేమ్ బేసెస్ ఉన్నప్పుడు. అదే ఒకవేళ ఏబీ హోల్ పవర్ ఎం ఉందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 2 హోల్ పవర్ 5 అంటే ఇండివిజువల్‌గా రాసుకోవచ్చు. 3 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5. దీన్నే ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎం అని రాస్తాం. ఒకవేళ డివిజన్‌లో ఉంది. ఏ బై బి హోల్ పవర్ ఎం ఉంటే ఏ పవర్ ఎం ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఓకేనా? ఏ పవర్ సేమ్ బేస్ ఉంది బట్ డివిజన్‌లో ఉంటే దీన్ని ఏ పవర్ ఎం మైనస్ ఎన్ రాసుకోవాలి. ఎప్పుడు? ఎం గ్రేటర్ దాన్ ఎన్. ఏ పవర్ మైనస్ ఎం అంటే 1 బై ఏ పవర్ ఎం పాజిటివ్‌లో రాసుకోవచ్చు. ఇవి రెండు రెసిప్రోకల్ అన్నమాట. ఇంకా ఏ పవర్ 0 ఉంటే 1. ఓకేనా? మళ్ళీ 1 పవర్ సంథింగ్ 1 పవర్ ఏది ఉన్నా కూడా 1ఏ. ఇక్కడ ఇంకొకటి చూడండి. -1 పవర్ ఈవెన్ ఉందనుకో దట్ ఈస్ +1. -1 పవర్ ఆడ్ నెంబర్ ఉందనుకో దట్ ఈస్ -1. మీకు ఒక్కొక్కసారి ఏమనొచ్చు అంటే -1 పవర్ 1000173 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని +1 -1 0 నాట్ డిఫరెంట్ అట్లా ఇవ్వచ్చు. అప్పుడు ఏం చూడాలి? -1 పవర్ ఆడ్ ఉంది కాబట్టి దట్ ఈస్ -1. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఉంటే +1, ఆడ్ ఉంటే -1. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోండి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. స్క్వేర్‌కి స్క్వేర్ రూట్ అనేది ఆపోజిట్ ఆపరేషన్. అట్లనే క్యూబ్‌కి క్యూబ్ రూట్. అట్లా అవునా? ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్‌కి ఆపోజిట్ ఫార్మే లాగరిథమ్స్. వీటి గురించి ఈ చాప్టర్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు 3 స్క్వేర్ అంటే ఏంటి? 9 అవునా? అదే √9 అంటే మళ్ళీ 3. 3 క్యూబ్ అంటే ఎంత? 27. అదే క్యూబ్డ్ రూట్ ఆఫ్ 27 అంటే 3. అట్లనే ఒక నెంబర్‌ని ఎక్స్‌పోనెన్షియల్ ఫామ్‌లో ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఆపరేషన్ ఏంటి అంటే లాగరిథమ్స్. అది ఎలానో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 2 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 అని రాసామనుకో, 4ని ఏం రాస్తాం మనం? 2 స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. సో, x వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ క్వశ్చన్‌లో చూడండి. 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 81 ఉంటే 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ 3 పవర్ 4 అని రాస్తాం. సో, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్‌తో y ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. బేసెస్ ఈక్వల్ ఉన్నంత వరకు మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా రాసి, లేదు బేసెస్ ఈక్వల్‌గా లేవంటే ఏం చేయాలి? లాగరిథమ్స్ అప్లై చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు? 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 81 ఉన్నప్పుడు y వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి y ఈజ్ ఈక్వల్స్ టు log 81 బేస్ 3 అని రాయాలి. ఓకేనా?
లాగ్ 81 ఏం రాసుకోవచ్చు 3/4 అవునా. లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు m లాగ్ ఏ అనేది ఫార్ములా. సో ఈ పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు y ఈజ్ ఈక్వల్ టు 4 లాగ్ 3 బేస్ 3 లాగ్ ఏ బేస్ ఏ. ఏదైనా బేస్ ఇంకా నెంబర్ సేమ్ ఉంటే దాని వాల్యూ 1 అన్నమాట. సో 4 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో y వాల్యూ ఎంత 4. ఇక్కడ లాగరిథం అప్లై చేసినాం. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వితౌట్ అప్లయింగ్ లాగరిథం వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. కానీ బేసెస్ ఈక్వల్గా లేనప్పుడు వి షుడ్ అప్లై ద లాగరిథమ్స్. చూడండి ఇక్కడ లాగరిథమ్స్ ఎలా రాయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 x ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు 2 x అంటే ఇదేంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. మామూలుగా మల్టిప్లికేషన్లో ఉంటే ఈజ్ ఈక్వల్టీకి ఆపోజిట్ సైడ్ పంపిస్తే డివిజన్గా మారుతుంది అవునా. డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్గా మారుతుంది, ప్లస్ ఉంటే మైనస్గా మారుతుంది, మైనస్ ఉంటే ప్లస్గా మారుతుంది. అలానే ఈజ్ ఈక్వల్టీకి ఒక సైడ్ ఎక్స్పోనెన్షియల్గా ఉంటే అటువైపు వెళ్ళినప్పుడు అది లాగరిథంగా మారుతుంది. ఇప్పుడు వేరియబుల్ ఎక్స్ వాల్యూ రాయాలంటే లాగ్ అప్లై చేసుకొని 5 రాయాలి. గుర్తుంచుకోండి మనం లాగరిథమ్స్ రాసేటప్పుడు ఇటు బేస్ ఏముంటుందో ఇటు సైడ్ కూడా సేమ్ బేస్ తీసుకోవాలి. సో ఇక్కడ బేస్ 2 కాబట్టి ఇక్కడ కూడా బేస్ 2నే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత లాగ్ 5 బేస్ 2. దీన్ని ఏం చదవాలంటే లాగరిథమ్ ఆఫ్ 5 టు ద బేస్ 2 అండ్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ లాగ్ 5 బేస్ 2. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3 x ఈజ్ ఈక్వల్ టు 7 ఉందనుకో, ఎక్స్ వాల్యూ ఏం రాయాలి లాగ్ 7. ఇక్కడ ఉన్న బేస్ని యాస్టీస్గా బేస్గానే ఉంచాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా ఈ ఒక్క ఈక్వేషన్ రాయగలిగితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.